వరంగల్ సమూల అభివృద్ధికి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తానని వరంగల్ ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అంటున్నారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన వరంగల్ ఉమ్మడి జిల్లాలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకువస్తానన్నారు. వరంగల్ ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము కాకుండా కాపాడుకుంటారంటున్న వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. 2 లక్షల పైచిరికి మెజార్టీతో ఇప్పటికే ముందంజలో ఉన్నారు. ఇంకా లెక్కింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అసలు విజయానికి కారణం ఏంటి, అసలు వరంగల్కి ఏం చేయబోతున్నటువంటి విషయాన్ని ఆల్రెడీ తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈ విజయం ఎవరికి అంకితం చేయబోతున్నారు? ఈ విజయాన్ని నేను వరంగల్ ప్రజలకి అంకితం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే నేను మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సోనియా గాంధీ గారు ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకుని నాకు టికెట్ ప్రకటించినాక నన్ను గెలిపించిన వరంగల్ ప్రజలకి నేను రుణపడి ఉంటాను. వారందరి కోసం పనిచేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వరంగల్ పార్లమెంట్లో అనేక సవాళ్ళు ఉన్నాయి. ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ కూడా లేదు. వరంగల్ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైనటువంటి వరంగల్లో ఇప్పటివరకు అభివృద్ధి లేదు. దానికోసం మీ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ మేము మొన్న ఎలక్షన్స్ అయిపోయినాక కూడా సీఎం గారితో కూర్చొని మాట్లాడినప్పుడు తను చెప్పారు, ఇట్లా వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ మనము దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, దాని కోసం మీటింగ్స్ పెట్టుకుందాము అని చెప్పారు. సో ఆ పాయింట్లో తనకు ఆల్రెడీ మొన్న ఏదైతే మీటింగ్లో చెప్పారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, తర్వాత ఎయిర్పోర్ట్, తర్వాత యువతకి ఉపాధిగా ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయడానికి అక్కడ పైన సీఎం గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన హెల్ప్ తోటి నేను ఇక్కడ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తాను. వైద్యురాలుగా వైద్య సేవలు అందించారు, ఇప్పుడు పొలిటీషియన్గా మారారు. ఏ రకమైనటువంటి ప్లాన్తో మీరు ముందుకు వస్తున్నారు? మీతో పాటు రాజకీయాలకు రావాలనుకునేటువంటి యువతకి ఏం చెప్పాలి? నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాను కాబట్టి అందరి సహకారంతో, అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం గారి సహకారంతో, వాళ్ళ గైడెన్స్లోనే నేను పనిచేస్తాను. ప్లస్ ప్రజలందరూ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండడం వల్ల కూడా నేను అంతకుముందు గవర్నమెంట్లో పనిచేసిన కాబట్టి ఎక్కువ పేద ప్రజల మధ్యలోనే నేను ఉన్నాను కాబట్టి వాళ్ళ సమస్యలపైన అవగాహన ఉంది. కాబట్టి నేను ఇక్కడ పొలిటికల్గా ఎంపీ అయినా కూడా వాటిపైననే నాకు ఆ ప్రజలతోటి ఉండడం వల్ల అనేక సమస్యలపైన అవగాహన ఉంది. వాటిని తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను. టికెట్ అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా సీనియర్ నాయకులైనటువంటి మీ తండ్రి గారు అయినటువంటి కడియం శ్రీహరి గారి పేరుతోటే ఎక్కువగా వచ్చింది. భవిష్యత్తులో కడియం కావ్యగా మీరు ఏం చేయబోతున్నారు? మీ మార్క్ ఏం చూపించబోతున్నారు? మనము ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కూడా పర్సనల్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాము. ఫస్ట్ అవన్నీ తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా ఖచ్చితంగా కడియం శ్రీహరి గారి కూతుర్నే కాబట్టి ఆయనే క్వాలిటీస్ అన్నీ నేను ఇంబైబ్ చేసుకున్నాను. అదేవిధంగా హార్డ్ వర్క్, హానెస్టీ, ఫస్ట్ హానెస్ట్గా పనిచేయడానికి ప్రయత్నిస్తాను, హానెస్ట్గానే ఉంటాను. ఇంకా వీళ్ళందరూ కూడా మన ఎమ్మెల్యేలందరూ కూడా ఎంతో తోడ్పాటు అందించారు. సో వాళ్ళకున్న సమస్యలు వాళ్ళ నియోజకవర్గాల వారిగా నా వంతుగా నేను వాళ్ళకి అవి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వరంగల్ ఓటర్లకు, యువతకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మనం ఫస్ట్ యువతకి ఉపాధి కలిగించే అంశాలపైన దృష్టి పెడతాము. అదేవిధంగా ఓటర్లందరికీ కూడా నన్ను నమ్మి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రైట్, ఇది పరిస్థితి. వరంగల్లో ఉన్నటువంటి చరిత్రతో పాటుగా ఇక్కడ అభివృద్ధి కోసం పాటుపడతాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆయన సహకారంతో వరంగల్ అభివృద్ధికి, యువత అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాల కల్పన కోసం కృషి చేస్తానంటూ కావ్య చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.